హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగింటి అమ్మాయి. ఈరోజు ఇంట్లో సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కర్రీ కోసం నేను పన్నీర్ క్యూబ్స్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. వాటిని మ్యారినేట్ చేసుకోవాలి కదా. కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, అంతే కొంచెం గరం మసాలా. మ్యారినేట్ కోసం కొద్దిగా గీ యాడ్ చేస్తున్నాను, ఆయిల్ వేయట్లేదు. సో ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక పక్క పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్గా చేయకూడదు. బాగా ఫ్రై చేస్తే పన్నీర్ గట్టిగా అవుతుంది, తినడానికి బాగుండదు. సో ఇలా తీసుకొని పక్కకు పెట్టి ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అదే ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 2 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని ఈ విధంగా వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపి పక్కకు పెట్టాలి. ఇవి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత పక్కకు పెట్టి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి చూసారా, అవన్నీ యాడ్ చేసుకొని అంతే క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఈలోపు నేను షాజీరా వేశాను. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి కదా. అయితే ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. అది మనకి బటర్ పైకి ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇదే స్టేజ్లో కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఇలా అవుతుంది. మనకి బటర్ పైకి వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేయాలి. ఈ స్టేజ్లో మనం పన్నీర్ క్యూబ్స్ని వేసుకున్నాక అవి బాగా పన్నీర్కి పడుతుంది. ఉప్పు, పసుపు, కారాలు ఇవన్నీ. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా ఈజీగా మన ఇంట్లో మనం చేసుకొని తినొచ్చు. రెస్టారెంట్స్కి పరిగెట్టని అవసరం లేదు. పిల్లలకు కూడా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇట్లు మీ తెలుగింటి అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ బటన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ రెసిపీ మిస్ అవ్వకండి.